ఆశా వర్కర్ల సంగతి మనకు తెలిసిందే. గతంలో వాళ్ళకు 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వచ్చేటి, కానీ ఈరోజు ఆశా వర్కర్లకు 20వ తేదీ జీతం వస్తున్నది. 20వ తేదీ మాకు జీతం సరైనటువంటి సమయంలో చెల్లించాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెల జీతం 18,000కు పెంచాలనేటువంటి హామీ ఏదైతుందో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇటీవలనే వాళ్ళు కోటిలో కమిషనరేట్ ముందు, కమిషనర్ కార్యాలయం ముందు వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది. తర్వాత కమిషనర్ గారు వచ్చి స్వయంగా వారే వచ్చి మేము 18,000 రూపాయల మీ వేతనం హామీని మేము నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చిన తర్వాత మాత్రమే మరి వాళ్ళు ఆ సమ్మెను విరమించాలనే వాస్తవాన్ని కూడా గ్రహించాల్సిందే. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఆలోచించాలా. ముఖ్యంగా చిరు ఉద్యోగులంటే వాళ్ళకు ఎందుకు ఇంత చిన్న చూపు ఒకసారి ఆలోచించుకోవాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది లేదా ఆశా వర్కర్లు, వీళ్ళు చిరు ఉద్యోగులండి. 5,000, 10,000, 8,000, 12,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి వాళ్ళ జీతాలు మీరు నెలలు ఆపితే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, ఒక్కసారి కనీసం ఆలోచన ఉండాలి కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారికి పాలన మీద పట్టు లేదు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏందో తెలియదు. మంత్రులకైతే వాళ్ళ శాఖల బాధ్యతలు కూడా తెలియదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆలోచించాలి. మార్పు మార్పు అని చెప్పి మన్ను కొట్టినటువంటి మీ నినాదానికి ఈ ఉద్యోగులు తోడైతేనే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిండ్రు అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఇన్ని రోజులు మీరు జీతాలు చెల్లించకుండా గోసబెట్టుకున్నారు కాబట్టి దానికి పరిహారంగా మీరు వడ్డీతో సహా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను చెల్లించాలి. అదేవిధంగా మరి చిరు ఉద్యోగులకు చిరు కానుకగా వచ్చే స్వతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 15వ తేదీ రోజు మొత్తం పెండింగ్ ఏరియర్స్ అన్ని క్లియర్ చేయాలి. ఒక నెల జీతం కూడా బోనస్గా చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, కేవలం ఇదే కాదు, మరి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ 420 హామీల్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పెండింగ్ డిఏలను క్లియర్ చేస్తామన్నారు. 8 నెలలైంది మీ ప్రభుత్వంలోకి వచ్చి, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ, కానీ ఒక్క డిఏ కూడా క్లియర్ చేయలేదు. అదేవిధంగా మరి పిఆర్సీని వేస్తామన్నారు. 6 నెలల్లోనే పిఆర్సీని వేసి పిఆర్సీ రికమెండేషన్ను కూడా అమలు చేస్తామన్నారు. 6 నెలలు గడిచిపోయింది, 8 నెలలైంది, ఇప్పటివరకు పిఆర్సీ ఊసు ఎత్తడం లేదు. అదేవిధంగా మరి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా ఈహెచ్ఎస్, ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ సర్వీసెస్, అది కూడా తీసుకొస్తామన్నారు. దాని మాట ఎత్తడం లేదు ఈరోజు. అదేవిధంగా మరి ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఇందిరాకాంతి పథకంలో ఉన్నటువంటి సిబ్బందికి కానీ, ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు కానీ వాళ్లకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. దాని ఊసెత్తడం లేదు. పంచాయతీ సెక్రటరీల సర్వీసును క్రమబద్ధీకరిస్తామన్నారు. దాని గురించి కూడా మాట్లాడడం లేదు. కాబట్టి కేవలం నిరుద్యోగులనే కాదు, ఉద్యోగులను కూడా ఈరోజు ప్రభుత్వము మోసం చేస్తూ ఉన్నది. దానికి నేను చెప్పినటువంటి ఉదాహరణలే, మరి చెప్పినటువంటి విషయాలే ఉదాహరణలుగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు చాలా స్పష్టమైనటువంటి డిమాండ్లు పెడుతున్నాం. మొదటిది, చిరుద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలన్నీ క్లియర్ చేసి ఈ చిరుద్యోగులకు చిరుకానుకగా ఆగస్టు 15వ తేదీన ఒక నెల జీతం బోనస్గా ఇవ్వాలి. రెండవది, మీరు 1వ తారీఖు జీతం ఇస్తానటువంటి హామీని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మూడవది, పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను కూడా క్లియర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. నాలుగవది, 6 నెలల్లో పిఆర్సీని వేసి కొత్త పే స్కేల్ని అమలు చేస్తామన్నటువంటి మాటను నిలుపుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. మరి అన్ని రకాల జబ్బులకి ఉద్యోగుల యొక్క కాంట్రిబ్యూషన్తో అమలు చేస్తామన్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు సర్వీసెస్ను కూడా అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. మరి గెస్ట్ లెక్చరర్స్ కానీ, లేదా ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఇందిరాక్రాంతి పథకం కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ,
అయితే మన్రేగా కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా మీరు జీతాలు పెంచుతామన్నటువంటి హామీని కూడా మనం అమలు పరచాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. పాఠాలు చెప్పేటువంటి గురువుల యొక్క గౌరవాన్ని కాపాడాలి, ఆశా వర్కర్ల యొక్క ఆశలు నెరవేర్చాలి, ఆగమైనటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి, మరి గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క గోసను తీర్చాలి, పారిశుద్ధ్య కార్మికులను కాపాడాలి, ఈ చిరుద్యోగుల యొక్క పెదవులపైన చిరునవ్వులు పూయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా మీరు హామీ నెరవేర్చితే సరే, లేకపోతే తప్పకుండా ఉద్యోగస్తుల విషయంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణని ప్రకటించి ఉద్యోగస్తులతో కలిసి ముందుకు సాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.